ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఊహాగానాలే మీరే చెప్తున్నారు ఊహాగానాలని. అసలు అటువంటి డిస్కషన్ ఎక్కడైనా జరిగిందే లేదు. ఎందుకు ఆ వార్త ఎవరు దీంట్లో పెద్ద వెనక ఉన్నారో కుట్ర ఏముందో అర్థమవుతలేదు మాకు కూడా. దీని వెనక ఎవరో ప్రతిపక్షాల కుట్రనే దీని వెనక ఉంటుంది గ్యారంటీగా. ఎందుకంటే వాళ్ళకి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇక్కడ 100% మామూలు సీటు గెలుచుకుంటుందంటే అటువంటి పూర్తి విశ్వాసం ఉంది. దాంట్లో కావాలని ఇక్కడ ఏదో డిస్టర్బెన్స్ చేయాలని ప్రతిపక్ష పార్టీలే కుట్రమని ఇటువంటి ప్రచారాన్ని ఈరోజు ఇక్కడ చేస్తూ ఉన్నటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అటువంటి ఆలోచన లేదు, దాంట్లో ఎలాంటి వాస్తవం కూడా లేదు. అలాంటి సమాచారం ఉంటే నాకు తెలుస్తుంది కదా. నా యొక్క ఇక్కడ నేను క్యాండిడేటు, నేను నేషనల్ వైస్ ప్రెసిడెంటు కదా, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కూడా నేను. సో ఇక్కడ నేను క్యాండిడేట్ కూడా భారతీయ జనతా పార్టీ. నాకు కూడా ఆ నోటీసులో లేకుండా భారతీయ జనతా పార్టీ పోయి ఇక్కడ ఫలానా వాళ్ళు రాండి అని మేము పిలుచుకోవాలి. ఇక్కడ ఎవరెవరు అవసరం ఉందో క్యాండిడేట్గా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ పార్టీలు ఎవరిని చేర్పించాలనేటువంటి ఇక్కడ ఉన్న వాళ్ళు నిర్ణయించుకుంటాం. సో ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ వీళ్ళేమైనా వాళ్ళని అప్రోచ్ అయినా అది మా దృష్టికి వస్తుంది. మా దృష్టికి రాకుండా ఏది జరగదు. కాబట్టి దాంట్లో ఎలాంటి వాస్తవం లేదని చెప్పి నేను తీవ్రంగా దాన్ని ఖండిస్తున్నాను. మేడం 2 రోజుల క్రితం దిగ్విజయ్ రెడ్డి గారు కాంగ్రెస్ లో చేరిన సందర్భంగా ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ గతంలో అరాచక పాలన నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ విముక్తి కల్పించింది, కానీ మళ్ళీ అరాచక పాలన రాకుండా చూడాలని చెప్పేసి బీజేపీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఇప్పుడు ఎక్కడుంటే అక్కడ మాట్లాడే వాళ్ళ గురించి మేము ఏం మాట్లాడతాం చెప్పండి. మీరే చూసినారు ఒక వీడియో పెద్ద ఎత్తున వైరల్ అది చూపించమంటే నేను చూపిస్తాను. మళ్ళీ ఒకసారి చూపిస్తాం. ఇక్కడ తీసి వీడియో జర